मम्मा से इसको का హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీప్తిరాజ్ 144 వ్లాగ్స్. ముందుగా అందరికీ అయితే విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. నా వీడియో చాలా లేట్ అవుతున్నాయి కాబట్టి నేను పెట్టిన రోజునే చూడాల్సి వస్తుంది. సో దానికి అందరూ ఏమనుకోకండి. ఇంకా చూసారా మా పిల్లలకి సండే వస్తే చాలు ఇక పార్కుకి పోదాం ఇదే అల్లరి. నాకేమో బయటకు వెళ్ళాలంటే ఇక ఇట్లా పని బాసనలు ఏం చూస్తే చాలా ఉన్నాయి. మా ఆయన మాత్రం మమ్మీ వస్తేనే తీసుకెళ్తా అని చెప్పేసి అదొకటి పెట్టిండు. సరేలే పిల్లల కోసమే కదా అని చెప్పేసి నేను కూడా అలా బయలుదేరిపోయాము. 1 అవర్లో రావచ్చులే అని చెప్పేసి ఇంకా దగ్గరలో ఉండే పార్కుకి తీసుకెళ్దామనేసి వెళ్ళామన్నమాట పార్కులోకి. ఇక పార్కులోకి వెళ్ళిన తర్వాత పిల్లలు మా చేతిలోకి దొరుకుతారా? పార్కు రావడమే ఆలస్యం. బండి ఇలా దిగి మళ్ళీ నేను దిగే వరకు నా పిల్లలు నాకు కనిపించలేదు. మొత్తానికి పోయి పార్కులో సెటిల్ అయ్యారు. అక్కడ మా వాళ్ళు పరిగెడుతున్నారు చూసారా? అలా ఉంటుంది పిల్లలతో. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అనమాట ఈ పార్కు. మామూలుగా నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇంకా మా ఆయన ఉన్నాడుగా అని చెప్పేసి బండి మీద వెళ్ళామన్నమాట. చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలు వస్తారు ఈవినింగ్ టైంలో. ఇంకా సండే రోజు అందరికీ లీవే ఉంటుంది కాబట్టి అందరూ వాళ్ళ మమ్మీ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని ఇదే పార్క్లో కంటూ రావడం జరుగుతుంది అనమాట. చాలా గేమ్స్ ఉంటాయి అందులో, డిఫరెంట్ టైప్స్. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా. మన నీ పెయిన్స్ కానీ ఏమైనా బాడీ పెయిన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడికి వచ్చి ఈవినింగ్ టైంలో ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మంచి ప్లేస్ ఉంటుంది అనమాట. బాగుంటుంది. షటిల్ ఆడుకునే వాళ్ళు షటిల్ ఆడుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. పిల్లలు అయితే ఇట్లా గేమ్స్ కూడా ఆడుకుంటారు. సో ఈ పార్క్లోకి తీసుకెళ్ళి మేము అలా కూర్చుంటాం, వాళ్ళేమో ఆడుకుంటూ ఉంటారు అనమాట ప్రతి సండే. అంటే ప్రతి సండే అంటే పార్కుకే రాము, అటు ఇటు కూడా వెళ్తాము. ఇంక ఈరోజు వాళ్ళ మసాతో ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఇంకా ఇదే అనమాట మా ప్లేస్, కూర్చునే ప్లేస్. చాలా బాగుంది కదా చూడడానికి. గేమ్స్ ఉన్నా కానీ ఈ పార్కులో ఉయ్యాల ఊగడానికి అయితే వచ్చిన కష్టం ఏ పార్కులో రాదు నాకు తెలిసి. అయితే 2 ఉండే అప్పుడు కానీ ఒకటి తీసేశారు. ఈ ఉయ్యాల ఊగడానికి మాత్రము ఒక లైన్ కట్టాల్సి ఉంటుంది అనమాట. ఒక తర్వాత ఒకరు, అది కూడా ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ మాత్రమే ఊగుతారు. దానికోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేసి ఇలా ఇద్దరిని ఊపేసాను కొద్దిసేపు. జర్ర వీడియో తీయని చెప్పేసి మా ఆయనకు చెప్తే కనీసం వీడియో తీయకుండా ఆ పబ్జీ గేమ్ ఆడుకుంటా కూర్చుండు. చూడండి, ఈ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ ఇలాంటివి బ్యాన్ చేసే ఐడియాలు అందరికీ బాగానే వస్తాయి. ఈ పబ్జీ మాత్రం ఎందుకు బ్యాన్ చేయరో ఏమో. ఆ పబ్జీ ఆడుకుంటూ అలానే కూర్చున్నారు. నేనే వీడియో తీసుకోవాలి, నేనే పిల్లల్ని నడిపించాలి, అందుకే నేను పార్కుకు రాను అని చెప్తా. ఇంకా పార్కుకు రావడం ఒక వ్యక్తి అయితే, ఇంట్లో బతిమలాడింది కూడా ఒక వ్యక్తి అయితే, ఇంకా పార్కు మొత్తం ఇంటికి వెళ్ళడానికి మా పాప అల్లరి చూడండి ఎట్లుంటుందో. నువ్వే అన్నీ ఆడలే.